హలో ఆల్. ఈ వీడియోలో ఫార్మా సీజన్ 1 వెబ్ సిరీస్ రివ్యూ అయితే తెలుసుకుందాం. రీసెంట్ గానే జియో హాట్‌స్టార్ లోకి అయితే స్ట్రీమింగ్ వచ్చింది. టోటల్ గా 8 ఎపిసోడ్స్ అయితే స్ట్రీమింగ్ ఉన్నాయి. అండ్ రన్ టైం కూడా తక్కువే. ప్రతి ఎపిసోడ్ మీకు 20-30 మినిట్స్ లోపే ఉంటుంది. తెలుగు డబ్బింగ్ కూడా అవైలబుల్ గా ఉంది. స్టోరీ ప్లాట్ విషయానికి వచ్చేస్తే మెయిన్ లీడ్ అయిన హీరో వినోద్ కేపీ అంటే నివిన్ పాలి గారు ఒక కామన్ మ్యాన్ కింద ఉంటారు. తను మెడికల్ సేల్స్ రిప్రజెంటేటివ్ గా హైలీ కాంపిటేటివ్ అయిన ఫార్మా ఇండస్ట్రీలోకి అయితే ఎంటర్ అవుతాడు. ఆల్మోస్ట్ 10 ఇయర్స్ జర్నీ అయితే ఇందులో చూపిస్తారు భయ్య. స్టార్టింగ్ లో ఒక చిన్న ఎంప్లాయీ గా స్ట్రగుల్ అయ్యి ఫైనల్లీ ఒక పెద్ద కార్పొరేట్ ఎగ్జిక్యూటివ్ గా ఎలా ఎదిగాడు అన్నది స్టోరీ. కానీ తన లైఫ్ లో వెళ్తున్నప్పుడు కొన్ని ప్రాబ్లమ్స్ ఫేస్ చేయడం వల్ల తన మోటివ్ కి అండ్ స్టోరీకి కొన్ని ప్రాబ్లమ్స్ క్రియేట్ అవ్వడం వల్ల కొన్ని విషయాల మీద హీరో అయితే ఫైట్ చేయాల్సి వస్తుంది. అసలు ఆ విషయాలు ఏంటి, మరి హీరో ఎలా ఫైట్ చేశాడు, అసలు తన లైఫ్ అక్కడ ఏం జరిగింది అన్నది మీరు ఈ సిరీస్ లో చూడడం అయితే జరుగుతుంది. ఇక ఫుల్ వీడియోలోకి వెళ్ళిపోయే ముందు వీడియోని లైక్ చేయండి అండ్ రివ్యూని కూడా చివరి వరకు చూడండి. అండ్ ఈ రోజు చాలా వీడియోస్ అయితే అప్లోడ్ అవుతూ ఉంటాయి. సో అందుకే కొన్ని వీడియోస్ అయితే సెకండ్ ఛానల్ కి అయితే షిఫ్ట్ చేశాను. డామినిక్ అండ్ ద లేడీస్ పర్స్ మమ్మటి గారి మూవీ 2025 అయినప్పటికీ కూడా లేటెస్ట్ మూవీనే. బట్ సెకండ్ ఛానల్ అయితే రివ్యూ పెట్టేసాను. ఇన్ కేస్ మీరు మిస్ అవుతే ఖచ్చితంగా చెక్అౌట్ చేసండి. కామెంట్ సెక్షన్ లో రివ్యూ లింక్ అయితే ఉంటుంది. అందుకే ఖచ్చితంగా సెకండ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి భయ్యా, మీకు యూజ్ అవుతుంటుంది. ఎప్పుడు ఏం పెడతానో తెలియదు నేను అక్కడ. సో వీడియో కింద డిస్క్రిప్షన్ లో సెకండ్ ఛానల్ లింక్ అండ్ ఇన్స్టాగ్రామ్ లింక్ కూడా ఉంటుంది. ఖచ్చితంగా వెళ్ళి ఫాలో అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. కొత్తగా వచ్చిన ఆడియన్స్ అయితే మన ఛానల్ కాంటెంట్ చెక్ చేయండి, నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక ఈ సిరీస్ విషయానికి వచ్చేస్తే సింపుల్ గా చెప్పాలంటే నాకైతే ఇట్ వాజ్ ఓకే భయ్యా. మీరు కనుక మెడికల్ ఫీల్డ్ లో ఒక డిఫరెంట్ థ్రిల్లర్ చూద్దాం అనుకుంటే గివ్ ఇట్ ఏ ట్రై. బట్ ఫుల్ గా సాటిస్ఫై అవుతారన్నది మరి నేను చెప్పలేను. నాకైతే మరి ఫుల్ సాటిస్ఫాక్షన్ లేదు, కానీ ఇట్ వాజ్ ఓకే, పర్లేదు అనిపించింది. పాజిటివ్స్ విషయానికి వచ్చేస్తే కాన్సెప్ట్ వైజ్ అయితే రెగ్యులర్ క్రైమ్ థ్రిల్లర్స్ లా కాకుండా మెడికల్ ఫీల్డ్ లో జరిగే స్కామ్స్ అండ్ అండర్ బిల్లింగ్ అయితే చూపిస్తారు. ఇండియన్ వెబ్ సిరీస్ లో కొంచెం చాలా ఫ్రెష్ కాన్సెప్ట్ అని చెప్తా. అండ్ పర్ఫార్మెన్సెస్ కూడా బాగున్నాయి భయ్య. నివిన్ పాలి గారు యాక్టింగ్ మాత్రం నెక్స్ట్ లెవెల్ అనిపించింది. చాలా గ్రౌండెడ్ అండ్ మెచ్యూర్ పర్ఫార్మెన్స్ ఇచ్చారు. ఇన్నోసెంట్ సేల్స్ మ్యాన్ గా స్టార్ట్ అయ్యి సీరియస్ ఫైటర్ గా మారే ట్రాన్సిషన్ అయితే చాలా బాగా చూపించారని చెప్పాలి. ఇంకా రియలిజం కూడా బాగుంటుంది. ఈ సిరీస్ డైరెక్టర్ పిఆర్ అరుణ్ అంట. ఆయన రియల్ లైఫ్ లో మెడికల్ రిప్రజెంటేటివ్ గా వర్క్ చేశారంట. సో డాక్టర్ విజిట్స్, సేల్స్ టార్గెట్స్, కార్పొరేట్ పాలిటిక్స్, ఈ సీన్స్ అన్ని కూడా చాలా న్యాచురల్ గా రియలిస్టిక్ గా ఉంటాయి. అండ్ టెక్నికల్ క్వాలిటీ కూడా బాగుంది. సినిమాటోగ్రఫీ అండ్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ చాలా గ్రిప్పింగ్ గా ఉంటాయి. అండ్ ఎస్పెషల్లీ టెన్షన్ సీన్స్ అయితే బాగా ఎలివేట్ చేశారని చెప్పాలి. ఇంకా రన్ టైం కూడా చాలా తక్కువ పెట్టుకుని మంచి పని చేశారు సిరీస్ అయినప్పటికీ కూడా. ఇక నెగిటివ్స్ విషయానికి వచ్చేస్తే స్టార్టింగ్ ఎపిసోడ్స్ లో హీరో సేల్స్ రిప్రజెంటేటివ్ గా ఉన్న పోర్షన్స్ అవన్నీ కూడా చాలా అంటే చాలా స్లోగా తీసుకెళ్లారు భయ్య. చాలా బోర్ కొడేసింది నాకు అక్కడ. అంటే థ్రిల్లర్ మోడ్ లోకి వెళ్ళడానికి కొంచెం టైం తీసుకున్నారు అనమాట. అంత టైం అవసరం లేదన్న ఫీల్ అయితే వచ్చింది. పైగా అది చూపించిన విధానం కూడా సేల్స్ రిప్రజెంటేటివ్ కింద చాలా బోరింగ్ గా, చాలా ప్రిడిక్టబుల్ గా వెళ్తూ ఉంటుంది. అక్కడ నాకు చాలా చిరాకు వచ్చింది కొన్ని చోట్ల. అండ్ కాంప్లెక్స్ డైలాగ్స్ కూడా ఉంటాయి. స్టోరీ మొత్తం కూడా మెడికల్ అండ్ ఫార్మా బ్యాక్ డ్రాప్ లో కాబట్టి కొన్ని టెక్నికల్ వర్డ్స్, ఆ టర్మ్స్ ఇవన్నీ వాడుతుంటారు అనమాట. సో ఏదోలా టైం పాస్ కి చూస్తే అర్థం కాదు, కొంచెం కాన్సన్ట్రేట్ చేసి చూడాల్సి వస్తుంది. అండ్ ఆ మెడికల్ ఫీల్డ్ లో ఉండే థ్రిల్లర్ డ్రామా చూసే ఇంట్రెస్ట్ లేకపోతే మాత్రం మీరు సిరీస్ కూడా కనెక్ట్ అవ్వడం కష్టంగా ఉంటుంది. అండ్ వన్స్ థ్రిల్లర్ మోడ్ లోకి వెళ్ళిన తర్వాత కూడా మీకు సిరీస్ మరీ ఓవర్ గా ఎక్స్పెక్ట్ చేయొద్దు. మరీ హెవీ ట్విస్ట్లు గట్రా ఏముండదు. మీకు అర్థమైపోతుంటుంది ఈ స్టోరీ ఎటు వెళ్తుంది, ఎలా జరగబోతుంది, ఎలా ఎండ్ అవుతుంది అని ఒక ప్రిడిక్టబుల్ థీమ్ అండ్ ఒక ఫెమిలియర్ టెంప్లెట్ అయితే రన్ అవుతుంది అనమాట. సో అది కొంచెం ప్రాబ్లమేటిక్ అనిపించింది. సో అందుకే ఓకే పర్లేదు, గివ్ ఇట్ ఏ ట్రై అంటున్నాయి సిరీస్ విషయానికి వచ్చేస్తే. సో ట్రై చేద్దాం అనుకుంటే ట్రై చేయండి. తెలుగు డబ్బింగ్ అయితే బాగుంది. మీకు వీడియో వస్తే లైక్ చేయండి, షేర్ చేయండి, మీ ఒపీనియన్స్ కూడా కామెంట్ చేయండి. అండ్ కాసేపట్లో అవతార్ 3 రివ్యూ కూడా వచ్చేస్తుంది. ఆఫ్టర్ దట్ ఓటీటీలో రిలీజ్ అయ్యే రివ్యూస్ కూడా అన్ని కూడా ఇందులోనే వస్తుంటాయి. బట్ సెకండ్ ఛానల్ లో కూడా ఒక 2-3 వీడియోస్ అయితే రావచ్చు ఈ రోజు. ఎందుకంటే లేటెస్ట్ మూవీస్ అనే ఏం చూడట్లేదు. ఇందులో పెట్టడానికి అవకాశం లేని వీడియోస్ అన్ని కూడా అందులో వచ్చేస్తాయి. ఓకే, సో ఖచ్చితంగా వీడియో కింద డిస్క్రిప్షన్ లో సెకండ్ ఛానల్ లింక్ ఉంటుంది. వెళ్ళి ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. సో మీరు కూడా రివ్యూస్ మిస్ అవ్వకుండా ఉంటారు. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంటే దాని లవ్ యూ ఆల్. బై.